ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలపై మోదీతో రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం వంటి కీలక అంశాలపై చర్చించారు. పలు అంశాలపై మోదీకి వినతి పత్రం అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, ప్రధానితో సీఎం, డిప్యూటీ సీఎం భేటీపై అప్డేట్స్ ఏంటి? సెకండ్ డే టూర్లో బిజీగా సీఎం రేవంత్ రెడ్డి గడుపుతూ ఉన్నారు. రెండు కీలక భేటీల్లో ఆయన పాల్గొన్నారు. ఒకటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతో కలిసి భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఆ భేటీ కొనసాగింది. ఆ తర్వాత ప్రధాని మోడీతోటి 1:30కు భేటీ అయ్యారు. సుమారు గంట పాటు ఆ భేటీ జరిగింది. ఇద్దరు సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా ఆ భేటీలో ఉన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు సిఎస్ శాంతకుమార్ కూడా పీఎం నివాసానికి వెళ్ళారు. కీలకంగా రెండు రాష్ట్రానికి సంబంధించి పలు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానికి నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వాటికి సంబంధించి విజ్ఞప్తి లేఖ అనేది కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. గతంలో మొదటిసారి ఢిల్లీకి సీఎం హోదాలో వచ్చిన తర్వాత ప్రధాని అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి ఇద్దరిని కూడా కలిశారు. అప్పుడు సుమారు 10కి పైగా అంశాలపైన ప్రధానికి ఒక విజ్ఞప్తి లేఖ అనేది కూడా ఇచ్చారు. దాంట్లో కీలకంగా ఒక జాతీయ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాతో పాటు రాష్ట్ర అభివృద్ధికి రావాల్సినటువంటి నిధులు, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలో ఉన్నటువంటి నిధులు కావచ్చు, వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు, ఇలా చాలా అంశాలు ఉన్నాయి. వాటిని త్వరితగతిన విడుదల చేస్తే రాష్ట్ర అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి దిశగా అప్పుడు కోరారు ప్రధాని. తర్వాత హోంమంత్రిని కలిసినటువంటి సందర్భంలో హోంమంత్రితో కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకంటే విభజన చట్టాన్ని అమలు చేసేటువంటి నోడల్ ఏజెన్సీ కేంద్ర హోంశాఖనే. దాంతోపాటు ఐఏఎస్, ఐపీఎస్లకు సంబంధించినటువంటి కేటాయింపులపైన కూడా గతంలో విజ్ఞప్తి చేశారు. ఈరోజు జరిగినటువంటి భేటీలో కూడా ఈ రెండు అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే విభజన సమస్యల పరిష్కారానికి ఇటు రెండు రాష్ట్రాల సీఎంలు 6వ తారీఖున భేటీ కాబోతున్నారు తెలంగాణలో. దానికంటే ముందే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి వాటికి సంబంధించినటువంటి స్టేటస్ ఎక్కడ దాకా ఉంది, ఏంటి, ఏ అంశాలు పెండింగ్లో ఉన్నాయి, వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాలు తీసుకోవాలి ఏంటి అనే దానిపైన వారిని కలిసి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. ఇక ఐఏఎస్, ఐపీఎస్ల కేటాయింపులకు సంబంధించి జిల్లాలు పెరిగినటువంటి జిల్లాలను దృష్టిలో ఉంచుకొని కేటాయింపులు ఉండాలంటే అంటూ కూడా విజ్ఞప్తి చేయడంతో పాటు ఇటు నక్సల్ ప్రభావిత ఏరియాలకు సంబంధించి అభివృద్ధికి నిధులు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంటుంది. వాటిని ఫాలోఅప్ చేయడంతో పాటు వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు కూడా కేంద్ర హోంశాఖ వాటికి సంబంధించినటువంటి నిధులు ఇస్తుంది. ఇటు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి నిధులు కూడా కేంద్ర హోంశాఖను విడుదల చేస్తుంది. కాబట్టి వాటి ఫాలోఅప్ కోసం ఈరోజు అమిత్ షాను కలిసినట్టు తెలుస్తుంది. ఇక ప్రధానితో భేటీ సుమారు గంట పాటు సాగింది. సుదీర్ఘ భేటీ ఇది. 1 అవర్ పాటు వివిధ అంశాలకు సంబంధించి విజ్ఞప్తులు చేసినట్టుగా తెలుస్తుంది. దాంట్లో ఒక 2 మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి మూసీ సుందరీకరణకు సంబంధించి చాలా నిధులు అవసరము రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ కావాలన్నా, దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలన్నా కేంద్ర సహకారం అనేది కూడా చాలా అవసరము. దానికి సంబంధించిన నిధులకు సంబంధించి, ఎందుకంటే త్వరలోనే కేంద్ర బడ్జెట్ అనేది కూడా పెట్టబోతున్నారు కాబట్టి రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యతలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వచ్చేటువంటి బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కొంత అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కొత్తగా వచ్చేటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా విజ్ఞప్తి చేయబోతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రానున్నటువంటి 5 ఏళ్లలో సుమారు 5 కోట్ల ఇండ్లు అనేది కూడా నిర్మించాలని కూడా భావిస్తుంది. కాబట్టి తెలంగాణలో ఇండ్ల నిర్మాణానికి అవసరమైనటువంటి సుమారు 2.5 నుంచి 3 లక్షల వరకు అదనంగా ఇండ్లు కేటాయించాలంటూ కూడా విజ్ఞప్తి చేయడంతో పాటు మిగతా అంశాలకు సంబంధించి కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. వీటికి సంబంధించి ఏ అంశాలపైన విజ్ఞప్తులు చేశారనే దానిపైన మరికాసేపట్లోనే ఒక క్లారిటీ అయితే రాబోతోంది. కానీ రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి నిధులు, అలాగే వచ్చేటువంటి బడ్జెట్కు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా ప్రధానిని కోరినట్టుగా తెలుస్తోంది. శ్రవంతి. రైట్ మదర్స్.